హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాము. సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్బీవీ అఫీషియల్. సో ఫ్రెండ్స్, నేనైతే ఎక్కడున్నాను ఏంటి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మేమైతే హౌస్ కడుతున్నాం కదా. సో మేమైతే కిచెన్కి అయితే బిల్లు అయితే వేసాము. అంటే సామాను అట్లా ఉంచడానికి. సో స్లాబ్ ఇల్లు కట్టినప్పుడు వేస్తారు చూడండి ఫ్రెండ్స్ కిచెన్కి. సో అలా అయితే మేము కిచెన్కి అయితే వేసాము చూడండి. సో ఇది నిన్న వేసాము. సో ఈరోజు కొంచెం ఆరింది ఫ్రెండ్స్. సో మేమైతే పైకి ఎక్కాము. చాలా బాగా అనిపించింది వెదర్ అయితే. సో కాసేపు ఇలా కూర్చున్నాము. సో కూర్చొని వీడియో చేద్దాము, షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఇల్లు. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే కూర్చున్నది కిచెన్ అన్నమాట. సో పక్కన అది నాకు సూటిగా ఉంది చూడండి. అదైతే మా బాబు కోసం అనేసి స్టడీ రూమ్ అండి. సో ఇది ఇక్కడ చూడండి, ఇదైతే బెడ్రూమ్. సో 2 బెడ్రూమ్లు అండి, ఒకటి హాలు, ఒకటి స్టడీ రూము, ప్లస్ ఒకటి కిచెన్. 2 హాళ్ళు ఫ్రెండ్స్, 2 బెడ్రూమ్లు, 2 హాళ్ళు. సో ఒకటి కిచెన్, ప్లస్ ఇంకేంటంటే ఒకటైతే బాబు కోసం అయితే సపరేట్గా స్టడీ రూమ్ అండి. సో ఇక్కడైతే మా హస్బెండ్ చూడండి, వీడియో తీద్దామంటే కాసేపు అక్కడ నిల్చున్నాడు. గాలి వస్తుందనేసి అయితే వెళ్తున్నాడు చూడండి. మా బాబు కూడా వచ్చేస్తున్నాడు. చిన్న హాయ్ చెప్పు. హాయ్, వస్తావా పైకి వస్తావా చిన్న? సో ఫ్రెండ్స్ చూడండి, మా బాబు కూడా పైకి వచ్చేస్తున్నాడు. చిన్న మెల్లిగా ఎక్కు. సో ఫ్రెండ్స్, ఈ చెట్లు అయితే చూడండి, టేకు చెట్లు అన్నీ అయితే మేమైతే నాటాము, టేకు చెట్లనైతే. సో చూడండి. సో ఫ్రెండ్స్, అక్కడ ఉన్నదైతే మామిడి చెట్టు అన్నమాట. చూడండి, అదైతే మామిడి చెట్టు కనిపిస్తుందా? సో మా బాబు అయితే వస్తున్నాడు. చిన్న బంగారం హాయ్ చెప్పు బిడ్డ. హాయ్. సెల్ఫీ స్టిక్తో యూజ్ చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లైట్ కనబడుతుంది చూడండి. అక్కడ అయితే లైట్. వద్దు షోను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, మావి బయట రేకుల సెట్ అయితే ఉంది. సో అంటే మనం బయట మనం రేకు ఇల్లు కట్టినాక మంచిగా రేకులు అయితే వేస్తాం కదా. సో అలా చూడండి. సో ఫ్రెండ్స్, అక్కడైతే మా జామ చెట్టు ఉంది. సో ఇక్కడ మా జామ చెట్టు, ఇక్కడ చెట్టు. సో ఫ్రెండ్స్, గాలి అయితే బాగానే వస్తుంది. సో వర్షం వస్తుందో ఏంటో తెలియదు. సో చూద్దాము వర్షం వస్తుందో రాదో. సో ఇంతకుముందు అయితే ఆల్రెడీ కొంచెం వర్షం అయితే వచ్చి వెళ్ళింది. కొన్ని చినుకులు అయితే పడి వెళ్ళింది. మా బాబు ఎంజాయ్మెంట్ చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. సో ఇక్కడైతే మా హస్బెండ్ చూడండి, ఫోన్ అయితే చూస్తున్నాడు. తను ఏం కావాలి? టైర్ కావాలా? అక్కడికి వెళ్ళొస్తుందా? టైర్ తీసుకోవస్తుందా? సో ఫ్రెండ్స్, మా బాబు స్కూల్ నుండి అయితే మెసేజ్ అయితే వచ్చింది. సో స్కూల్ టైమింగ్ వచ్చేసి 10 నుండి 12:30 వరకు హాఫ్ డే స్కూల్ ఉంది. సో రేపైతే బాబుని స్కూల్కి తీసుకురావాలి. హాఫ్ డే స్కూలు. సో చూద్దాం, స్కూల్ దగ్గరే ఉంటాడా పాపం మా ఆయన. ఎందుకంటే స్కూల్ దూరం ఉంది. సో అక్కడే ఉండాల్సి వస్తుంది. హాఫ్ డే స్కూల్, సమ్మర్లో హాఫ్ డే స్కూల్ అప్పుడైతే మాకైతే చాలా ఇబ్బంది అయింది పాపం. తనైతే మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ బాబుని తీసుకొని వచ్చేవాడు ఫ్రెండ్స్. సో మా బాబుకి టైర్ కావాలంటే
సో అక్కడైతే మేమైతే మా సామాన్ అయితే పెట్టాము. సో ఇక్కడైతే మా ఆటో ఉంది. సో ఆటో పక్కన అయితే వేగ్ బండి ఉంది. సో అక్కడ బీరువా ప్లస్ ఫ్రిడ్జ్ అవన్నీ సామాన్ అయితే చెట్టు కింద ఉంచాము. అట్లా తాడుపత్రి అయితే కప్పేసి ఉంచాము. చూడండి. సో ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఇలా ఉంది. సో అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది చూడండి. బ్లూ టైట్ ఆన్ కరో. సో ఫ్రెండ్స్ అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది చూడండి. వర్షం వచ్చినప్పుడు మేము ఆ ఆంటీ వాళ్ళని అయితే అడిగి మేమైతే ఆ రూమ్లో అయితే పడుకుంటున్నాము వాళ్ళని అడిగి. సో వర్షం రాకపోతే మాత్రం ఇక్కడే పడుకుంటున్నాము మా ఇంట్లో. చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్.